కన్నడ హీరో దర్శన్ కేసులో మరొక సంచలనం. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు హీరో దర్శన్. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరో గ్యాంగ్స్టర్ తో దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ చేసినట్టుగా కూడా ఇప్పుడు మరొక వార్త సంచలనం రేపుతోంది. ఉదయం వరకు కూడా కేవలం ఒక కాఫీ కప్పు, ఒక సిగరెట్ చేతిలో పట్టుకుని ఫ్రెండ్స్ తో అలా చైర్ లో కూర్చుని జాలీగా గడుపుతున్నారు, ఇంత రాజభోగాలు అనుభవిస్తున్నారు అని మాత్రమే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ వీడియో కాల్ బయటికి రావడంతో సంచలనం రేపుతోంది. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరో గ్యాంగ్స్టర్ తో దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడారు. ఆ వీడియో కాల్ బయటికి రావడంతో జైలు అధికారులు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. 7 జైలు అధికారులపై వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇంకా చాలా రకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ మరొక వీడియో బయటికి రావడం కలకలం రేపుతోంది. వీడియో కాల్లో ఒక వ్యక్తి అవతల వైపు నుంచి మరొక వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయింది అంటూ సమాధానం ఇచ్చినట్టు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బై చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురున్న గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన వెనకాల కిటికీకి కర్టన్స్ కూడా ఉన్నాయి. కొక్కాలకు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి. దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోటో వైరల్ గా మారడం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ తో కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. కన్నడ హీరో కేసే ఒక సంచలనం. తన అభిమానిని హత్య చేశాడు అన్న ఆరోపణలపై అతడు జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక విచారణ ఖైదీకి ఎలా రాజభోగాలు ఇస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు దర్శన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సాక్ష్యంగా ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న ఈ ఫోటోని, చేతిలో ఒక పెద్ద కాఫీ కప్, మరొక చేతిలో సిగరెట్ పట్టుకుని జైల్లో హ్యాపీగా ఒక గార్డెన్ లో కూర్చున్నట్టుగా కుర్చీలు వేసుకుని కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎక్కడా కూడా జైల్లాగా అనిపించట్లేదు. ఇంత రాజభోగాలు ఒక ఖైదీకి ఎలా ఇస్తారంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు జైల్లో ధర్మ అనే మరొక గ్యాంగ్స్టర్ తో దర్శన్ మాట్లాడిన వీడియో కాల్ కూడా ఇప్పుడు దానికన్నా పెద్ద సంచలనంగా మారింది. ఆ వీడియో కాల్ ఇప్పుడు బయటికి రావడంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ఖైదీకి ఇంతటి రాజభోగాలు ఎలా ఇస్తారు, అసలు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఎలా ఉంటుంది, ఇలా పలు రకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. రేణుకస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఈ ఫోటో, ఈ వీడియో కనిపిస్తోంది. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఇదే ఫోటో వైరల్ గా మారింది. అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ ఫోటో. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ మరొక వీడియో బయటికి రావడం కూడా కలకలం రేపుతోంది. వీడియో కాల్లో ఒక వ్యక్తి అవతల వైపు నుంచి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతల వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్టు చాలా కూల్ గా ఆ వీడియోలో కనిపిస్తున్నారు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బాయ్ చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురున్న ఒక గదిలో కూర్చుని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన వెనకాల కిటికీకి కర్టన్స్ కూడా ఉన్నాయి. కుక్కలకు దుస్తులు వేలాడదీస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం వీడియో కాల్లో చూడొచ్చు. ఇదేది కూడా ఒక ఖైదీ ఉండాల్సిన అట్మాస్ఫియర్ అయితే అక్కడ కనిపించట్లేదు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న కూడా, రౌడీ షీటర్ వేలుకి సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఎలా ఫోటో తీయగలిగాడు, సో అసలు ఏం జరుగుతోంది జైల్లో, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోలో వైరల్ గా మారడంపై
నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ తో కలిసి కూర్చుని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.